బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేకమైనటువంటి కోర్టుకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. మరిక ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిధుల వినియోగం ఇక ఏదైతే పరిపాలన ఉందో పరిపాలన నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టింది. ఇక మరి ఈ కేసులో కోర్టు ముందు విచారణ జరగనున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేటీఆర్ హాజరు అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది మాత్రం ఇక ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంకా మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇంకా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, మరి యూకేకు చెందినటువంటి ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బర్టో లొంగోలకు కూడా కోర్టు గత మే 14న సమన్లు జారీ చేసింది. జూలై 31న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ట్రయల్లో తొలి విచారణ కావడంతో ఇక నిందితులంతా కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. మరి గతంలో ఈ కేసులో ఎవరు కూడా అరెస్టు కాకపోవడంతో కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు, పర్సనల్ బాండ్ సమర్పించేటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అధికారిక అనుమతులు, ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా హెచ్ఎండిఏ నిధులనైతే ఇక లండన్లోని నిర్వాహకులకు బదిలీ చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచేందుకే ఫార్ములా రేసు నిర్వహించామని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రతి ప్రక్రియ కూడా పారదర్శకంగా జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేశారు. ప్రభాకర్, ఈ కార్ రేసు వ్యవహారంలో ఇక మరి కేటీఆర్ అయితే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాదా ఈ ఫార్ములా రేస్కి సంబంధించి వ్యవహారానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో తనని శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో కూడా హాజరు కావాలన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరు కావాలనేది కోర్టు ఆదేశాలు పంపించినట్టుగా తెలుస్తూ ఉంది కేటీఆర్కి సంబంధించి. అయితే ఫార్ములా ఈ రేసు నిర్వహణలో కూడా నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టుగా తెలుస్తున్నది. సో ఈ కేసులో కోర్టు ముందు కూడా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేటీఆర్ హాజరు అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దాని మీద కూడా ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు రాదా. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, దాంతోపాటు స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు లాంటి వాళ్ళ పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు యూకేకి చెందినటువంటి ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బోర్టో లోంగోకి సంబంధించి కూడా గత మే 14న సామాన్లు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. జూలై 31న కోర్టులో హాజరు కావాలనేది ఆదేశించినట్టుగా తెలుస్తోంది. కోర్టు ట్రయల్లో తొలి విచారణ కావడంతో నిందితులంతా కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈ కేసులో ఎవరు అరెస్టు కాకపోవడంతో కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు, పర్సనల్ బాండ్ సమర్పించే ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది.
అయితే ఎలాంటి అధికారిక అనుమతులు ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా హెచ్ఎండిఏ నిధులను లండన్లోని నిర్వాహకులకు బదిలీ చేశారనే దాని మీద కూడా ప్రధాన ఆరోపణ ఈ కేసుకు సంబంధించి కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచేందుకే ఫార్ములా రేసు నిర్వహించామనేది, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదనేది, ప్రతి ప్రక్రియ పారదర్శకంగా జరిగిందనేది కేటీఆర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దాదాపు ఈ కేసుకి సంబంధించి కూడా ఒక 1 year నుంచి కూడా కొనసాగుతూ ఉంది రాధాకృష్ణ ఇందులో. సో మరి అరెస్ట్ అవుతారు అంటూ కూడా మనం చూసాము గతం నుంచి కూడా. ఈ ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ చేసినప్పుడు కావచ్చు, ఈ కోర్టులోకి వెళ్ళినటువంటి పరిధిలో కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతాడని దాన్ని కూడా పెద్ద ఎత్తున వార్తలు చూసాం. కానీ ఇప్పటివరకు మాత్రం తన మీద ఎట్లాంటి ఛార్జ్ షీట్ కానీ అరెస్ట్ కానీ తీసుకోలేదు. సో విచారణలు జరుగుతూ ఉన్నాయి, అటు ఏసీబీ సమక్షంలో కావచ్చు, ఇటు హైకోర్టులో కూడా, హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. కాబట్టి మరి ఎట్లాంటి తీర్పు రాబోతుందని దాని కూడా దీని మీద కొంత ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అంటే ఇక ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అయితే ఎవరిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరగలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ పర్సనల్ బాండ్ ఇంకా వ్యక్తిగత పూచీకత్తులు అని చెప్పేసి వీటిని సమర్పించాలి అన్నటువంటి ఈ ప్రక్రియను ఎలా చూడాలి ప్రభాకర్? వాస్తవానికి అంటే గతం నుంచి కూడా కొనసాగుతున్నది, కోర్టుల నుంచి కూడా వెళ్ళినటువంటి నేపథ్యం, స్టే బెయిల్ కూడా తెచ్చుకున్నాడు కేటీఆర్ గతం నుంచి కూడా. అయితే ఇప్పుడు మరోసారి విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గతంలో ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు ఈ కేసుకు సంబంధించి కూడా. ఒకవేళ ఇందులో రుజువు అవుతే మాత్రం, కోర్టు వారు ఇచ్చినటువంటి దాంట్లో ట్రయల్లో కూడా రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఇచ్చుకోవాల్సిందే ఈ పూచీకత్తు కావచ్చు, పర్సనల్ బాండ్ కూడా. గతంలో ఎప్పుడు కూడా హైకోర్టుకు విచారణ అయినప్పుడు, హాజరుగా అయినప్పుడు, తన వివరణ ఇచ్చుకున్నప్పుడు కూడా ఏమీ సమర్పించలేదు. కాబట్టి ఇప్పుడు సమర్పించాల్సిందే అనే దాన్ని కూడా హైకోర్టు మరి ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడంతా కూడా కేటీఆర్ రేపు మరి అటెండ్ కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అనేది స్పష్టంగా తెలుస్తున్నది. మరి హాజరు కాకపోవడానికి, అంటే కోర్టుకు హాజరు కాకపోవడానికి ఏమైనా కారణాలు ముందుగానే కేటీఆర్ మరి సమర్పిస్తాడా, లేకపోతే నిజంగానే రేపు మరి కేటీఆర్ హాజరు కాకపోతున్నాడు అనే దానికి కూడా ఉత్కంఠగా ఉన్నది. ఇంకోవైపు నుంచి కూడా వారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా కొంత ఆరోగ్యం విషమించడంతో కేటీఆర్ కొద్దిగా హాస్పిటల్ దగ్గరే ఉంటున్నాడు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ రీజన్ ఏమన్నా ఇక్కడ చెప్పి తను మరి హాజరు కాకపోవడానికి ఏమైనా ఉంటుందా అనే దాని కూడా కొంత రాజకీయంగా చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఈ కారణంతో మరి కేటీఆర్ హాజరు కాకపోతాడా, హాజరు అవుతాడా అనే దాని కూడా వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. మరి ప్రస్తుతం ఇక తొలి విచారణ అనంతరం ఎలాంటి, అంటే కోర్టు ముందు ఇక ఆయన పైన ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మళ్ళీ నెక్స్ట్ తీర్పు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇట్లాంటి కేసెస్లో రాధాకృష్ణ ఎట్లాంటి అనుమతులు పాటించకుండా, ముఖ్యంగా ఈ డబ్బులు ఉల్లంఘనకు సంబంధించి కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా హెచ్ఎండిఏ నిధులను లండన్లో ఉన్నటువంటి వారికి పంపించడం అంటే ఖచ్చితంగా ఇది నేరం కిందే భావిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులంతా కూడా. సో దీన్ని రుజువు చేసుకోవడానికి కేటీఆర్ సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఇదంతా కూడా నా అనుమతితోనే పంపించాను, తెలంగాణ హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి అప్పుడు ఈ ఫార్ములా రేసును మేము కొనసాగించడం జరిగింది. ఫస్ట్ టైం కొనసాగించినప్పుడు మంచి పేరు వచ్చింది. అదేవిధంగా సెకండ్ టైం కొనసాగించేటప్పుడు ఆ సంస్థ మరి కొన్ని వివిధ కారణాల వల్ల కూడా మరి అనుమతులు రాలేదు. వేరే సంస్థకి వెళ్ళడానికి కూడా ముందుగానే డబ్బులు సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో వేరే సంస్థకు వెళ్ళేటటువంటి విషయంలో ఈ డబ్బులు పంపించడం జరిగింది పూర్తిగా నా అనుమతితోనే. సో ఐటీ మినిస్టర్గా, అదేవిధంగా పురపాలక శాఖ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి సో నేనే పంపించడం జరిగింది అనేది తను చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు అవన్నీ కూడా కేటీఆర్ లీగల్ టీమ్ కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఒకవేళ ఈ ఫస్ట్ ట్రయల్ ఇందులో మాత్రం ఓన్లీ కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ తీసుకుంటుందా హైకోర్టు, తను చెప్పదలుచుకుంది అంటే ఈ కేసుకి సంబంధించి ఏమి అప్పీల్ చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి అనే దాని మీద కూడా కొన్ని ఆధారాలు తీసుకుంటుంది. సో దీని తర్వాత మరి ఈ ఆధారాలను కూడా కోర్టు ఒకసారి పరిశీలన చేస్తుంది. చేసిన తర్వాత ఈ సెకండ్ హియరింగ్ కానీ, లేకపోతే ఒకవేళ ఈ ఆధారాల్లో ఎలాంటి రుజువు లేకపోతే మాత్రం వెంటనే ఛార్జ్ తీసుకోవడానికి, అంటే అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనేది న్యాయ నిపుణులు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా హెచ్ఎండిఏ నిధులను లండన్లోని ఇక కొంతమంది నిర్వాహకులకు ఆయన బదిలీ చేశారనేటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక ఈ విషయం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా తీవ్ర దుమారం రేపుతోంది. హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పంచిపెట్టే విధంగా, ఇంకా ప్రపంచ దేశాల్లో పెంచే విధంగా ఫార్ములా రేసు నిర్వహించాము, మరి ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదనేమో వైపు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు.
ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి ఇక కోర్టు దృష్టికి రావడం జరిగింది. ఇక కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాల్సి వచ్చినటువంటి సమయం కూడా వచ్చింది. మరి ఈరోజు వ్యక్తిగతంగా హాజరు కావడం కూడా ఈ అంశం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక ఇందులో భాగంగానే ఆయన ఏదైతే పర్సనల్ బాండు వ్యక్తిగత పూచీకత్తులను ఇక సమర్పించాలి అన్న విధంగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తానికి మరి ఇక తదుపరి ఆయన ఈ తొలి విచారణ అనంతరము తొలిగా వ్యక్తిగత విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇందులో మరి ముందు ఆయన అరెస్టు భాగంలో ముందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందా, లేకపోతే ఇది ఇక్కడికే సద్దుమణిగిపోయి క్లారిటీ ఇస్తారా ఇక్కడ కేటీఆర్, దీనికి సంబంధించినటువంటి అంశం ఇక ముందు నెక్స్ట్ తెలుస్తా అదే రాబోయే ఏదైతే విచారణలు ఉంటాయో ఆ విచారణలు తేలే అవకాశం ఉంటుంది.